మిరాకిల్ హెయిర్ ప్యాక్ గురించి అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో ఎవరు కూడా మిస్ కావద్దు. మనకి హెయిర్ పెరిగితే సరిపోతుందా? కాదు కదా. హెయిర్ పెరగడంతో పాటు ఆ ఉన్నటువంటి హెయిర్ హెల్దీగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి, చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉండాలి. 10 మంది మన హెయిర్ని చూసి అట్రాక్ట్ అవ్వాలి. ఎంత బాగుంది ఈ హెయిర్, చాలా బాగుంది అని చెప్పని అనుకోవాలి కదా. సో ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటుంది. అందరూ కూడా నా హెయిర్ని ఇష్టపడాలి, అందరికంటే ముందు నేను నా హెయిర్ని ఇష్టపడాలి, చాలా బాగుండాలి, హెయిర్ ఒత్తుగా ఉండాలి, పొడుగ్గా పెరగాలి, సిల్కీగా ఉండాలి, చూడటానికి చాలా బాగుండాలి అని చెప్పని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉంటారు కదా. సో ఇలా మీకు హెయిర్ పెరగడంతో పాటు మీ హెయిర్ లుక్ బ్యూటిఫుల్గా కనిపించేలాగా ఉండాలి అంటే ఈరోజు నేను చెప్పినటువంటి ఈ ప్యాక్ అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయాల్సిందే. సో ఈ ప్యాక్ ఏంటి అన్నది తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుంటారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసిన ప్రతి కొత్త వీడియో మీ వరకు వస్తుంది. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మర్చిపోయాను, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణివర్స్ హెయిర్ అండ్ బ్యూటీ కేర్. నేను మీ వాణి. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంతకు ముందే మనం బెండకాయతో ఒక హెయిర్ ప్యాక్ అయితే ట్రై చేసాం, చాలా బాగుంది. మై ఫేవరెట్ హెయిర్ ప్యాక్ అయితే అయిపోయింది బెండకాయ అనేది. చాలా చాలా బాగుంది. చాలా డౌట్ పడుతూ నేను ఈ బెండకాయని అయితే హెయిర్ ప్యాక్గా ట్రై చేయడం జరిగింది. అంటే ఎలా ఉంటుందో, రియాక్షన్ ఏమైనా ఉంటుందా ఏంటా అని. అంటే అది నేచురల్ ఇంగ్రీడియంట్, సో దానివల్ల మనకి పెద్ద హానికరం ఏమీ ఉండదు, నేచురల్ది కాబట్టి. కాకపోతే ఫస్ట్ టైం ట్రై చేయడం కాబట్టి ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం అయితే భయపడ్డాను. కానీ నేను భయపడినట్టు ఏమీ జరగలేదు. చాలా మంచి రిజల్ట్స్ అయితే వచ్చింది. హెయిర్ అయితే మాత్రం చాలా సిల్కీగా అనిపించింది, స్మూత్గా అనిపించింది. ఇంకా హెయిర్కి చిక్కులు అన్నవి నేనైతే గమనించలేదు. అంటే చిక్కులు లేవు హెయిర్లో. సో చిక్కులు లేకుండా మనం హ్యాండ్స్తోనే మన హెయిర్ని నీట్గా కోమ్ చేసుకునే విధంగా ఉంది. అంటే వెంటనే మనం హెయిర్ స్టైల్ కూడా ఏదన్నా సరే వేసుకోవచ్చు అన్నట్టుగా హెయిర్ మౌల్డ్ అయ్యింది. చాలా బాగుంది బెండకాయ యూజ్ చేయడం వల్ల. అదైతే నేను ఇంతకు ముందే పోస్ట్ చేశాను వీడియో. సో దానికి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. కాబట్టి ఈరోజు నేను ఈ బెండకాయతో ఇంకొక రెసిపీ ఏదైనా ట్రై చేయాలి అని అయితే అనుకున్నాను. సో ఈరోజు నేను సేమ్ మొన్న ఏ ప్రాసెస్ అయితే నేను ట్రై చేశానో అదే ప్రాసెస్, ఆ ప్రాసెస్లో నేను ఈరోజు ఫ్లాక్స్ సీడ్ జెల్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం బాగుంది హెయిర్. ఫ్లాక్స్ సీడ్ జెల్ ఆల్రెడీ స్టిక్కీగా ఉంటుంది, అంటే జిగటగా ఉంటుంది కదా ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది. సో ఈ బెండకాయ, ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్, ఈ రెండు కూడా మిక్స్ చేయడం వల్ల హెయిర్ ఇంకొంచెం స్మూత్గా అయితే తయారైంది. చాలా బాగుంది. ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి మనకి హెయిర్ గ్రోత్ కూడా మంచిగా అవుతుంది. సో ఎవరు కూడా డౌట్ పడకుండా ఈరోజు నేను షేర్ చేయబోయేటువంటి ఈ ప్యాక్ అయితే మాత్రం ట్రై చేయాల్సిందే. ట్రై చేయండి, రిజల్ట్స్ చాలా బాగుంటాయి. సో ఎవరు కూడా మిస్ కావద్దు. ఇప్పుడైతే ఒక వీడియో యాడ్ చేసేస్తాను, చూసేయండి. ఓకే, ఇప్పుడు హెయిర్ ప్యాక్ గురించి చూద్దాము. ఇంతకుముందు మనం వీడియోలో చూసినట్టుగానే హెయిర్ ప్యాక్ రెసిపీ అయితే రెడీ చేసుకుందాం. బెండకాయలు అయితే ఫ్రెష్గా ఉన్నటువంటివి తీసుకోండి. మంచిగా ఒకసారి అయితే వాష్ చేయాలి. ఎందుకు అంటే కెమికల్స్ అవి యూజ్ చేస్తారు కదా. ఇవి బెండకాయలు మంచిగా పెరగాలి అని చెప్పి కెమికల్స్ వాడతారు కాబట్టి నీట్గా వాష్ చేయండి. వాష్ చేసిన తర్వాత ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే బెండకాయ ముక్కల్లో వేసి మరిగించుకోవాలి. సో నేను ఇక్కడ ఈ గ్లాస్తో వాటర్ అయితే తీసుకుంటున్నాను. బెండకాయలు వచ్చేసరికి ఒక 6 అలా తీసుకున్నాను. సో ఇప్పుడు ఇది మనం స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ వరకు కూడా బాయిల్ చేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఇంకా మీకు వాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసరికి చాలా స్టిక్కీగా ఉంటుంది. అంటే బెండకాయలో ఉన్నటువంటి ఆ జిగట పదార్థం ఏదైతే ఉంటుందో అదంతా కూడా వాటర్కి అయితే చేరుతుంది. మీకు వాటర్ చూస్తేనే అర్థమైపోతుంది. వాటర్ బంకగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా అనిపిస్తూ ఉంటుంది వాటర్ అనేది. సో అదే టెక్స్చర్ మన హెయిర్కి రాబోతుంది. హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా వీడియోలో నేను స్పూన్తో వాటర్ పైనుంచి వేస్తుంటే చాలా స్టిక్కీగా కనిపిస్తూ ఉంటుంది కదా వాటర్ అనేది. సో ఇప్పుడు మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత బెండకాయ పీసెస్ అన్నీ కూడా ఒక బ్లెండర్లో అయితే వేసి బ్లెండ్ చేసుకుందాం. ఇక్కడ నేను ఓన్లీ బెండకాయ ముక్కలు మాత్రమే తీసుకుంటున్నాను. వాటర్ అయితే సపరేట్గా ఉంచుకుందాం. ఇప్పుడు ఈ బెండకాయ ముక్కల్ని ఫైన్ పేస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ బెండకాయ పేస్ట్ని మనం వడపోసుకోవాలి. ఎందుకంటే పల్ప్ అనేది ఉండిపోతుంది కదా, చిన్న చిన్న ముక్కలు ఉండిపోయి అదంతా కూడా హెయిర్లో ఉండి
చిక్కులు పడే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఒక ఎంప్టీ బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకొని అందులోకి ఈ బెండకాయ పేస్ట్ అంతా కూడా వేసుకొని తర్వాత గట్టిగా స్క్వీజ్ చేయాలి. అప్పుడు మీకు ఫైన్ పేస్ట్ అనేది వచ్చేస్తుంది, బెండకాయ పేస్ట్. ఎటువంటి పల్ప్ లేనటువంటి చాలా సాఫ్ట్గా ఉన్నటువంటి ఫైన్ పేస్ట్ రెడీ అయిపోతుంది. ఈ పేస్ట్ని మనం ఒక పక్కనైతే ఉంచుకుందాం. చూసారు కదా, ఫైన్గా ఉన్నటువంటి పేస్ట్ రెడీ అయిపోయింది. ఇది ఇప్పుడు పక్కన ఉంచుకొని ఇంకొక ఎంప్టీ బౌల్ తీసుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు కూడా బియ్యం పిండి అయితే యాడ్ చేసుకుందాము. ఇక్కడ రైస్ ఫ్లోర్కి బదులు మీరు కార్న్ స్టార్చ్ కూడా తీసుకోవచ్చు, బట్ నేను ఈ రైస్ ఫ్లోరే తీసుకుంటున్నా. ఈ రైస్ ఫ్లోర్లోకి మనం బెండకాయలు మరిగించగా వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉందో అది సైడ్ ఉంచుకున్నాం కదా, అది వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని బెండకాయ పేస్ట్లో అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ మిక్చర్ని మనం స్టవ్ పైన పెట్టి వేడి చేసుకోవాలి. ఇప్పుడు నేను యాడ్ చేస్తున్న వాటర్ కూడా బెండకాయలు మరిగించినటువంటి వాటర్ అనమాట. రిమైనింగ్ వాటర్ మనం ఒక పక్కన ఉంచాం కదా, ఆ వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకున్నాక స్టవ్ పైన పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక్క 5 మినిట్స్ అలా వేడి చేస్తే సరిపోతుంది. థిక్ పేస్ట్ అనేది రెడీ అవుతుంది. క్రీమీ టెక్స్చర్లో ఉన్నటువంటి పేస్ట్ రెడీ అయిపోతుంది. సో ఆ పేస్ట్ని పక్కన పెట్టి ఇంకొక బౌల్లో ఫ్లాక్స్ సీడ్ జెల్ అయితే రెడీ చేసుకుందాం. ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కూడా ఫ్లాక్స్ సీడ్స్ తీసుకొని 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ సరిపోలేదు అంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా నురగా వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. సో చూసారు కదా వీడియోలో, ఆ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడిగా ఉండేటప్పుడే స్టీల్ స్ట్రెయినర్ యూస్ చేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది చల్లారిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేశారు అంటే అంతా కూడా ఆ సీడ్స్కే పట్టేస్తుంది, అంటే ఫ్లాక్స్ సీడ్స్కే పట్టేస్తుంది. సో సపరేట్ చేయడం కష్టమవుతుంది కాబట్టి వేడిగా ఉండేటప్పుడే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంతకుముందు రెడీ చేసుకున్నాం కదా బెండకాయ పేస్ట్, ఇంకా రైస్ ఫ్లోర్ యూస్ చేసి వేడి చేసాం చూడండి. సో ఆ పేస్ట్ని అయితే స్ట్రెయిన్ చేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులోకి ఆ పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి స్ట్రెయిన్ చేయండి. ఎందుకు అంటే ఉండలు కట్టింది అంటే కనుక మనం బియ్యపిండి యాడ్ చేసుకున్నాం కదా, సో ఆ ఉండలు కట్టింది అంటే అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది, ఫైన్ పేస్ట్ మనకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా కాటన్ క్లాత్లో అయితే గట్టిగా వడపోసుకోండి, గట్టిగా స్క్వీజ్ చేయండి. స్క్వీజ్ చేశాక వచ్చినటువంటి ఆ పేస్ట్లోకి మనం రెడీ చేసుకున్నటువంటి ఫ్లాక్స్ సీడ్ జెల్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. మంచిగా మిక్స్ చేసినట్లయితే కనుక మనకి కావాల్సినటువంటి రెసిపీ అయితే రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, చాలా స్మూత్గా ఉన్నటువంటి పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. క్రీమీ టెక్స్చర్లో అయితే ఉంటుంది. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకోవాలి. వీడియో అయితే మిస్ అయింది కాబట్టి నేను వీడియో యాడ్ చేయలేదు. 3 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్, లేదు అంటే మీకు ఏ ఆయిల్ నచ్చితే ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు. మనకు కావాల్సినటువంటి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మీరు హెయిర్ అంతా కూడా సెక్షన్స్ లాగా డివైడ్ చేసి అప్లై చేసుకోవాలి. టోటల్లీ హెయిర్ అంతా కూడా అప్లై చేయండి, అప్పుడే మీ హెయిర్ అనేది చాలా బాగుంటుంది. పైన కాకుండా ఈ విధంగా పాయిల్ లాగా తీసి హెయిర్కి మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేయండి. 10 మినిట్స్ అలా హెయిర్లో ఉంచి తర్వాత హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది. ఓకే, చూసారు కదా వీడియో అయితే మాత్రం కొంచెం మనకి ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి టైం అయితే పడుతుంది. కొంచెం ఓపిక్గా అయితే మాత్రం ఈ రెసిపీని తయారు చేసుకోవాలి. బట్ తర్వాత వచ్చేటువంటి రిజల్ట్స్ మాత్రం అసలు అల్టిమేట్ ఉంటుంది. చాలా బాగుంది రిజల్ట్స్ అయితే మాత్రం. సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేస్తారనే అనుకుంటున్నాను. కొంచెం సింపుల్ అనే చెప్పొచ్చు. అంటే మనం కొంచెం ఓపిక్గా ఏదన్నా సరే మనకి కావాలి అంటే దానిపైన ఇంట్రెస్ట్ ఇంకొంచెం ఎక్కువైతే చూపించాలి కదా. సో ఇంట్రెస్ట్ పెట్టి నమ్మకంతో ఏదన్నా పని మనం స్టార్ట్ చేస్తేనే దానిలో మనకి రిజల్ట్ అనేది పాజిటివ్గా ఉంటుంది, అంతా మంచిగానే అవుతుంది రిజల్ట్ అనేది. సో మీరు కూడా ఇంట్రెస్ట్తో మంచిదే జరుగుతుంది, మంచిగానే వర్క్ అవుతుంది ఈ ప్యాక్ అని నమ్మి మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్యాక్ని చాలా బాగుంటుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది. హెయిర్ గ్రోత్తో పాటు మన హెయిర్ లుక్ బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ఎవరు కూడా మిస్ కావద్దు. చూసారు కదా, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ అయిందని కూడా అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అంటే కనుక ఒక లైక్ అయితే చేసేయండి. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇటువంటి మరింకెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇది ఇవాళ వీడియో. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తా. అంతవరకు బాయ్, టేక్ కేర్.